మీకు సంబంధించి ఏదైనా దేవాలయాల సందర్శన కావచ్చు, నార్త్ ఆంధ్ర కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, ఎవరికి మీ కాన్స్టిట్యున్సీలో అయితే మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దర్శనకు సంబంధించి సహాయం అడిగినప్పుడు మీరు వెంటనే చేస్తారని, మీ చేతుల్లోనే తొందరగా అయిపోతాయి పనులు అని చెప్తూ ఉంటారు. నాకేంటంటే బ్యూరోక్రాట్స్ చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఇండియాలో కలెక్టర్స్గా, ప్రిన్సిపల్ సెక్రటరీస్గా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నారు సార్. ఎప్పుడన్నా ఎవరైనా వారణాసి వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా, గురువాయూర్ వెళ్ళినా, శబరిమల వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, మా విలేజ్లో పాపం ఏముందో వాళ్ళకి వచ్చి అడుగుతారు. నాకున్న సర్కిల్ చెప్తాను. వాళ్ళకి వారణాసి వెళ్ళిన వ్యక్తికి రూమ్ ఇచ్చి దర్శనం ఇప్పిస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. భాష రాని వ్యక్తులు అక్కడికి వెళ్ళి అలా నేను వాళ్ళకి దర్శనాలు అలా ఇప్పించడంలో నాకు చాలా ఆనందం అనేది కలుగుద్ది. ఇది నేను ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. అదొక సంతృప్త చాలా అనుకుంటారా? బర్డెన్ అని ఇప్పుడు అనుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి అంత దూరం వెళ్ళి పాపం దర్శనం కోసం, అతను దేవుని చూస్తే ఎవరికైనా అది ఒక ఆనందం. అలాంటి దర్శనాన్ని మనం తొందరగా 20 గంటలు పట్టి దర్శనాన్ని మనం ఒక 1 అవర్లో దర్శనం చేసుకుని వస్తే ఒక కామన్ మ్యాన్కి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఉదాహరణ తిరుపతి ఉంది. సామాన్య భక్తులు తిరుపతి దర్శనం చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది. అలాంటి సామాన్యమైన భక్తులకి, నిజమైన భక్తులు వెళ్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పి వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చి వాళ్ళలో ఆనందం చూస్తే నాకు కూడా దాంట్లో పుణ్యం నాకు కూడా ఒక 20% వస్తుందనే భావనతో నేను వాళ్ళని సంతృప్తిపరచడానికి ట్రై చేస్తాను.